3000 బొక్కెట్టి 3 కప్పులు పట్టుకొని వచ్చినావా? ఒక్కొక్క కప్పు 1000 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే కానీ ఒక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా బ్లాగ్ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే కన్నా బయటికి వెళ్ళాను అనమాట. ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. సండే బ్లాగ్ ఇది వచ్చేసి. ఇంకా మనకి న్యూ ఇయర్ ఇవి వస్తున్నాయి కదా, సంక్రాంతి. అందుకు న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చిందా కంపల్సరీగా ఇంట్లో ఎవరైనా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా సరే కొత్త బట్టలు అనేది కంపల్సరీగా కొంటూ ఉంటారు కదా. మనం పెద్దవాళ్ళం వేసుకోకుండా పిల్లల కోసమన్నా అయితే కంపల్సరీగా కొంటాం కదా. నేనైతే గిన పిల్లలకి న్యూ ఇయర్కి డ్రెస్సులు తీసుకుందామనేసి బయటికి వెళ్ళాను అనమాట. ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాం, చూద్దాము అసలు ఇక్కడ వచ్చింది కానీ మ్యాక్స్ అనేది ట్రై చేయలేదు. జూడియోకి ఇలా వెళ్ళాం కానీ మ్యాక్స్ ఇంతవరకు చూడలేదండి. అంటే షాప్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనేసి ఇంకా మ్యాక్స్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన వెంటనే ఇంకా మా పాప అయితే కనుక ఎప్పటి నుంచో వైట్ షూ బాగా ట్రెండ్ ఉంది కదా, ఏమంటారు జీన్స్ పైకి స్కర్ట్ల పైకి వైట్ షూ అనేది బాగా వేస్తున్నారు. మా పాప ఆ వైట్ షూ అయితే చూసేసింది. ఇంకా అక్కడ వేసుకునింది. బట్ ఏమంటారు ప్రైస్ ఏమో 500 ఉంది. ఇప్పుడు చిన్నపిల్లే కదా, ఇంకా కాస్తంత పెద్ద అయితే మంచిగా ఉంటుంది ఎందుకులనేసి నేనైతే ఏం తీసుకోలేదు. కానీ షూస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తక్కువ రేటుకి మంచిగా అనిపించింది నాకు కూడా. క్వాలిటీ వైజ్ కానీ షూ మోడల్ కానీ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా షూస్ అయితే ఏం తీసుకోలేదు కానీ పిల్లల బట్టల కోసమని వెళ్ళాను. పిల్లల కోసమని వెళ్ళినా కూడా కంపల్సరీగా మనం ఆడవాళ్ళం వెళ్ళామంటే ఖచ్చితంగా అన్నీ చూసేస్తాం కదా. సో అదే విధంగా నేను కూడా అయితే కనుక మ్యాక్స్లో టాప్స్ చూసాననమాట. టాప్స్ అయితే బాగానే ఉన్నాయి. ఏంటి అంటే ఆఫర్స్ కూడా పెట్టారనమాట. అంటే క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అన్ని షాపింగ్ మాల్లలో రన్ అవుతున్నాయి. బట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళడం. చెన్నై షాపింగ్ మాల్ ఇవి అయితే కనుక బాగా ఇంకా ఆఫర్స్ ఇన్స్టాలో చూశాను. చెన్నై షాపింగ్ మాల్లో ఇలా చాలా క్రిస్మస్ సేల్ పెట్టారనేసి సరే చూద్దామనేసి మ్యాక్స్కి వెళ్ళాను. డైరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళింటే సరిపోయేది అనిపించింది నాకైతే కనుక. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి కొంచెం ఏమంటారు రేట్లు అనేది తేడా ఉండిందనమాట. అయినా కానీ పర్వాలేదనేసి ఇంకా నేను మ్యాక్స్లో అయితే ఎక్కువ ఏం పర్చేజ్ చేయలేదండి. పాపకి ఏం నచ్చలేదు. అసలు ఏవి తీసుకున్నా వెస్ట్రన్ వేర్ ఉంది. వెస్ట్రన్ వేర్లో అంటే ఫ్రాక్స్, స్కర్ట్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ పాప అలా నాకు వద్దు అంటుంది. ఇంకా ఆ పిల్ల వేసుకునేది నేను కాదు కదా, ఒకసారి వేసి పక్కన పెడతా అనేసి ఇంక నేనైతే పాపకి ఏం తీసుకోలేదు. నేనైతే టాప్స్ అనేవి ట్రై చేశానమాట. నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని టాప్స్ అయితే చూశాను, అంటే తక్కువలో ఉన్నాయి. అంటే ఈచ్ వన్ 499, మళ్ళీ 2 తీసుకుంటే కనుక దాంట్లో 200 కట్ చేసి ఇస్తారనమాట. అంటే 499 2 టాప్స్ తీసుకుంటే 200 మైనస్ చేసి మిగతాదైతే బిల్ పే చేయాలన్నమాట. అలా ఆఫర్ అయితే పెట్టారు. సో నేనైతే కనుక 2 టాప్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా పాపకైతే చూశాను, ఏం నచ్చలేదు. బాబుకి వచ్చేసి టీ షర్ట్లు నైట్ వేర్ లాగా, అలాగే కొంచెం ఎక్కడికన్నా బయటికి వెళ్తే టీ షర్ట్లు ఇలా కొంచెం తక్కువ ఉన్నాయి. అవి కూడా చూడడానికి బాగాలేవనేసి ఇంకా బాబుకైతే టీ షర్ట్లు అయితే కొన్ని చూశాను. ఆయనకు కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. బట్ ఏంటి అంటే డిఫరెన్స్, ఇక్కడ ఓన్లీ టీ షర్ట్ మాత్రమే 149, 150 అలా పెట్టారు. కానీ చెన్నై షాపింగ్ మాల్‌లో అయితే గిన అంటే టీ షర్ట్ విత్ డ్రాయర్ 2 కాంబో ఉంటుంది కదా, సెట్ కలిపి 300, 450 అలా పెట్టారనమాట. చాలా మంచిగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించాయి. సో అనవసరంగా వచ్చానని నేనైతే గిన కొంచెం ఫీల్ అయ్యాను. మా వారు అదే అంటున్నారు. చెప్పింది చెవు, తీసుకెళ్ళవు మ్యాక్స్ అంటావు కదా, బాగా సరిపోయిందని. కానీ కొద్దిసేపు తిట్టాడు కూడా ఈ వీడియో చేసేటప్పుడు అయితే గిన. ఇంకా పాపకైతే ఇవేం చూడలేదు. టాప్స్ ఇలా షర్ట్ మోడల్ కానీ ఇలా ఏవైనా చూద్దామనేసి చూశాను. అవి కూడా ఏమంటారు లూజ్ ఉండడం, లేదంటే పొట్టిగా అయిపోవడం, పొడవు ఉండడం అలా అనిపించిందనమాట. ఇంకా ఆ పాపకి ఏవి సెట్ అవ్వలేదు ఆ మ్యాక్స్‌లో అయితే గిన. ఇంకా నేనైతే గిన బాబుకి, నాకి కొన్ని టాప్స్ ప్లస్ బాబుకి టీ షర్ట్‌లు ఇవన్నీ తీసుకొని ఇంకా పక్కనే ఉన్న కేఎల్‌ఎంకి అయితే మళ్ళీ వెళ్ళామనమాట. దగ్గర దగ్గర 3-4 షాపింగ్ మాల్‌లో అయితే తిరిగేసాం ఆ రోజైతే గిన. అంటే ఏంటి అంటే గిన ఇంకా అన్ని షాపింగ్ మాల్ ఒకే దగ్గర ఉంటాయి. మ్యాక్స్, కొంచెం జూడియో, సౌత్ ఇండియా, చెన్నై మాల్, ఇంగా శుభమస్తు, శుభం ఇలా చాలా ఉంటాయన్నమాట. చుట్టూ అన్నీ ఉంటాయి. సో అందుకనేసి కొంచెం ఇంగ ఎక్కువ తిరగకోకుండా అక్కడక్కడే కాబట్టి కొంచెం మంచిగా అనిపించిందండి. ఇంక దూరం అయితే గనక తిరగలేక ఇబ్బంది పడేవాళ్ళమేమో. ఇంకా కేఎల్ఎం కూడా వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అసలు పిల్లలవైతే టూ మచ్ రేట్లున్నాయండి. నాకైతే గాని అస్సలు నచ్చలేదనుకోండి. ఆ రేట్లను చూసి ఏంది ఒక్కొక్క డ్రెస్ 3000, మరి చూడ్డానికి అది ఎంత ఏం అనిపియలేదు నాకైతే గాని. అంత డబ్బులు వర్తా
అని అనిపియలేదు. సో, అక్కడి నుంచయితే రిటర్న్ వచ్చేసి ఇంకా ఇలా గాదు నేను ఇలా చెన్నై షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ పెట్టారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను అనేసి ఇన్‌స్టాలో బాగా వస్తూ ఉంటాయన్నమాట. రాజమండ్రికి సంబంధించినటనేసి. ఇంగా చూసాననేసి చెన్నై షాపింగ్ మాల్‌కయితే ఎళ్ళాము. నిజమండి చెప్తున్నాను. ఎవ్వరైనా ఈ వీడియో చూసి ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా గానీ చెన్నై షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ అనేటివి రన్ అవుతున్నాయి. ఎక్కడైనా ఏం అంటే ఈ రాజమండ్రి అనే కాదు హైదరాబాద్, వైజాగ్ అన్ని మాల్‌లలో అయితే గనక క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్ ఇలా సేల్ అయితే పెట్టేశారనమాట. చాలా అంటే చాలా రీజనబుల్‌లో ఉన్నాయి. ఫ్రాక్స్, వెస్టర్న్ వేర్, టాప్స్, ప్లాజోస్, నైట్ వేర్ అయితే గనక చాలా అంటే చాలా బాగున్నాయండి. అంటే నైట్ వేర్ ఏమంటారు 100, 150, 149 ఈచ్ వన్ టీ షర్టు 2 కొంటే ఏమంటారు 2 టీ షర్టులు కొన్నామంటే 399 అలా అనమాట. చాలా కాంబో లాగా పెట్టేసి ఆఫర్స్ అయితే మంచిగా పెట్టారు. ఇంకా మా పాపకైతే నేను ఇక్కడ వెస్టర్న్ వేర్ ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాను. ఇంగా ఫ్రాక్స్ ఇవి కూడా చూసాను. బట్ ఫ్రాక్ ఏం చేస్తుందంటే ఒక్కసారి ఏసుకుంటుంది. మళ్ళీ పక్కన పెట్టేస్తదనమాట. అయి పైకి అయిపోవడం వల్ల నేను వేరే వాళ్ళకి ఇయ్యాల్సొస్తుంది. సో, అంత డబ్బులు పెట్టి కొని ఎప్పుడో ఒకసారి వేస్తాం. డైలీ వేర్ ఆ పాప ఫ్రాక్స్ అనేటివి ఎక్కువ జీన్స్‌లు, టాప్సు, స్కర్ట్స్ ఇలాంటివే వేస్తదనమాట. సో, అందుకనేసి ఫ్రాక్స్ అయితే ఏం తీసుకోలేదు. వెస్టర్న్ వేరే ఒకటి తీసేసుకున్నాను. ఇంకా అలాగే పాప షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక బాబు చూద్దాం ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళామనమాట. బట్ బాబుకైతే మ్యాక్స్‌తో తీసేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత మా ఆయనైతే చూడు ఎంత మంచిగా ఉన్నాయో నువ్వేమో ఆ డబ్బులన్నీ బొక్కబెట్టేసి ఇచ్చావు. అది గాక ఏమంటారు చెన్నై షాపింగ్‌లో గిఫ్ట్స్ పెట్టారనమాట. ఇంత పర్చేస్ ఉంటే ఇంత గిఫ్ట్ అని ఉంటుంది కదా! సో, ఆ విధంగా సరే చూద్దాం అనే ఉద్దేశంతో చెప్పాననమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలకి కిడ్స్ వేర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఆఫర్స్ బాగానే పెట్టారు. క్వాలిటీ అలానే ఉంది. రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. మన బడ్జెట్‌లో అయితే మనకున్నాయి. ఇంక నేను ఇవే చూస్తున్నాననమాట. టీ షర్ట్ కాంబో అంటే టీ షర్ట్, డ్రాయర్ విత్ 2 కలిసి 399, 350 అంటే క్వాలిటీని బట్టి ఉంటుందనమాట. ఎంత క్వాలిటీ అయినా కూడా 499, 449 అలా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ అవి చూసి నేనైతే కూడా డిసప్పాయింట్ అయిపోయా. ఇంక ఏం డిసప్పాయింట్ అవుతావులే అనేసి మా వారు తిడుతున్నారు ఇక్కడైతే ఇంకా వెళ్ళాను కదా అని మొత్తం మాల్ అంతా చుట్టేసి అయితే వచ్చేసామనమాట. ఎవరైనా కంపల్సరీగా వెళ్ళాలి న్యూ ఇయర్‌కి, పొంగల్‌కి, సంక్రాంతి అదే ఏమంటారు మన బడ్జెట్‌లో మనం కొనాలి అనుకుంటే కంపల్సరీగా చెన్నై షాపింగ్ మాల్‌కైతే ఎళ్ళండి. ఆఫర్స్ మంచిగా రన్ అవుతూ ఉన్నాయని నేనైతే చెప్తాను. నా పర్సనల్ సజెషన్ అండి ఇదైతే సో, ఇంకా జెంట్స్ వేర్ ఇలా చూసాను. బట్ అక్కడి నుంచి ఇంగా పాపకు తీసేసుకున్న. బాబుకైతే ఇంకేమి అక్కడేం కొనలేదు. అలాగే కిందకొచ్చేసి కొన్ని చూసాననమాట శారీస్ కూడా ఏంటి అంటే మంచి ఆఫర్స్ పెట్టారు. ఇప్పుడు కంచి పట్టు, సెమీ పట్టు ఉంటుంది గదా! ప్యూర్ కాకుండా సెమీ పట్టు ఉంటుంది కదా! ఉప్పాడ అట్లా. వాటిలో అయితే ఏమంటారు 50% అయితే ఆఫ్ పెట్టారనమాట. అంటే 3000ది 1500కి అలా. పాపకి లెహెంగాలు గానీ అలా ఏమైనా స్టిచ్ చేద్దామనేసి కొన్ని పట్టు చీరలయితే చూశాను. ఇంక ఇప్పుడు ఇన్ని సీజన్‌లో చాలులే ఇవన్నీ కుట్టిస్తే ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయన్నమాట శారీస్ ఎప్పుడో తీసుకున్నాను. వాటిని స్టిచ్చింగ్ చేపియలేదనమాట. ఈ సంక్రాంతి కన్నా చేపియాల వాటిని. సో, ఇంగ న్యూ ఇయర్ కోసం అనేది నేనైతే షాపింగ్‌కెళ్ళాను. బట్ ఇంక న్యూ ఇయర్‌కి చాలులే అనేసి ఇంగ వాళ్ళిద్దరి పిల్లలకైతే తీసేసుకొని నేనైతే కొంచెం తక్కువ ప్రైస్‌లో టాప్స్ వచ్చాయని 2 టాప్స్ అయితే తీసేసుకున్నాను. ఫర్దర్‌గా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. చూడండి పిల్లలకి చూసారు కదా! నేనైతే భలే డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా నాకు అనవసరంగా డబ్బులు పక్క పెట్టుకున్నానే అని అనిపించిందనమాట. ఇంక ఇక్కడైతే ఇంక న్యూ ఇయర్‌కు కంపల్సరీగా ఎంతమంది కొత్త డ్రెస్ వేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి. మన చిన్నప్పుడైతే కంపల్సరీగా ఉన్నా లేకున్నా న్యూ ఇయర్‌కైతే కొత్త డ్రెస్ నేను పెళ్ళయ్యేంత వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అంటే ఇంగ మన పిల్లలు వచ్చేసారు కాబట్టి మనకంత ఉండదు కదా! మన మీద మనకు ధ్యాస. మన పిల్లల మీదకే దృష్టి వెళ్ళిపోతుంది కదా! సో, ఇంకా ఆ విధంగా పిల్లలకి ఇప్పుడు నేను కూడా ఇప్పటికైతే పిల్లలకి కంపల్సరీగా న్యూ ఇయర్ కొత్త డ్రెస్ వేయాలనేది అదొక సెంటిమెంట్ లాగా అయిపోతుందనమాట. ఎందుకో నాకు తెలియదు. నేను వేసుకున్నాను కదా! నా పిల్లలు ఎందుకు వేసుకోకూడదు అనే విధంగా నేనైతే మా వారు ఈ న్యూ ఇయర్‌కి గూడా కావాలా అవసరమా సంక్రాంతికి ఇస్తాలే అన్నాడు. లేదు నేను తీసుకుంటాననేసి పట్టుబట్టి మరి మా ఆయన్ని తీసుకెళ్ళిపోయాను. ఇంగ ఎళ్ళినట్టే ఇద్దరికైతే తీసేసుకున్నాను. ఇంక పిల్లలకి తీసేసుకొని అంతే గదా! అంటే వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు అడగలేరు. వాళ్ళు ఏరే వాళ్ళని చూసి మాకు తాలేదే అంటే ఎదుటోళ్ళు యేసుకొని మేమేసుకోలేదని వాళ్ళు ఫీల్ అవుతారు గదా! సో, ఆ విధంగా పిల్లలు ఫీల్ అవ్వద్దనేది ఉద్దేశ్యం నాదనమాట. నేనైతే ఎప్పుడు ఆ విధంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా అమ్మ కంపల్సరీగా న్యూ ఇయర్‌కి తీయిచ్చేదండి నాకు, మా అన్నయ్యకి. నాకు బాగా గుర్తనమాట ఇప్పటికి గూడా.
ఇంకా కొత్త బట్టలేసుకొని గ్రీటింగ్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఊరంతా ఎళ్లి పంచేవాళ్ళమనమాట చిన్నప్పుడైతే గన. ఇక పెద్దయిన తర్వాత అంత లేదు గానీ కంపల్సరీగా డ్రెస్ అయితే ఉండేది. సో, అందుకనేసి నేను గూడా పిల్లలకైతే తీసేసుకున్నాను. ఇంక కిందకొచ్చిన తర్వాత శారీసు, చైన్స్ ఇలా అన్నీ చూశాను. ఇంకా శారీస్ ఇవేం ముట్టుకోలేదనమాట. ఇంట్లోనే చాలా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయనీటియి. సో, అవి కుట్టించుకుంటే చాలులే అనుకున్నాను. ఈ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా ఒక్కొక్క శారీకి మాక్సిమం ఎంత లేదన్నా ఒక 2000 కావాలి. సో, అందుకనేసి నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఇలా క్రిస్మస్ కాబట్టి మంచిగా శాంటా తాతని ఇవి ఏమంటారు ట్రీస్ ఇవన్నీ భలే డెకరేట్ చేశారు. మేమెళ్ళేసరికి ఇవేం లేవు గానీ, మేము బయటకొచ్చేసరికి ఇవన్నీ వచ్చేసాయండి. అసలు షాకు. ఏంది అంత లేట్ అయిపోయిందా మనం లోపలికెళ్ళేసి అనిపించిందనమాట. సో, బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.